నిత్యం అలసటగా నిస్సత్తువుగా ఉంటోందా? ఈ 6 ఎనర్జీ టిప్స్ అలవాటు చేసుకోండి, మీ జీవితమే మారిపోతుంది. మార్నింగ్ 8 అయింది, ఇంకో గంటలో ఆఫీస్ ఉంది, కానీ మీరు ఇంకా బెడ్ మీదే ఉన్నారు. మైండ్ లేవమని చెప్తోంది, కానీ శరీరం మొరాయిస్తుంది. రాత్రంతా కునుకు తీసిన ఫ్రెష్గా డేని స్టార్ట్ చేద్దామని ఆశించారు, కానీ చాలా అలసటగా నిస్సత్తువుగా ఉంది. ఇంకొంతసేపు అలానే బెడ్ మీద పడి ఉండాలనిపిస్తోంది. ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. బిజినెస్లు రన్ చేసే పెద్ద పెద్ద సీఈఓల దగ్గర నుంచి ఇంటి బాధ్యతలు చూసుకునే హౌస్ వైఫ్స్ వరకు అందరిది ఇదే పరిస్థితి. అలా ఎంతో మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు కాబట్టి వారి సమస్యలకు సొల్యూషన్ దొరికింది. కానీ అదే విధంగా ఇబ్బంది పడుతున్న చాలా మంది ఏమి చేయలేక సర్దుకుపోతూ ఉంటారు. ఆ అలసట వారి మూడ్ని దెబ్బతీస్తుంది, ఫోకస్ని చెడగొడుతుంది. దీంతో పనిలో ప్రొడక్టివిటీ తగ్గుతుంది, మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది, రిలేషన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. మొత్తంగా వారి రోజువారీ జీవితమే చల్లా చెదురైపోతుంది. ఇలా అలసటతో చాలా మంది నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. మీ శరీర శక్తిని సహజంగా పెంచే 6 అద్భుతమైన ఎనర్జీ బూస్టింగ్ టిప్స్ ఈ వీడియోలో చెప్తాను. ఆ టిప్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే క్విక్ హ్యాక్స్ కాదు, సమస్యను మూలం నుంచి సరిచేసే లాంగ్ టర్మ్ హెల్ప్ఫుల్ టిప్స్. కాబట్టి మిస్ అవ్వకండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ఉపయోగకరమైన వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు. అసలు మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే ఆహారం నుంచి. అయితే ఎక్కువ ఆహారం తింటే ఎనర్జీ వచ్చేస్తుందా అంటే రాదు కదా. ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి మన శరీరంలో ఎన్నో పనులు జరుగుతాయి. అయితే మన అంతర్గత అవయవాలకు విశ్రాంతి ఇవ్వకుండా నిత్యం మనం ఏదో ఒకటి లోపలికి పంపిస్తూనే ఉంటే ఆ అంతర్గత అవయవాలు మనకి హాని కలిగించేలాగా పనిచేస్తాయి. మనకు విశ్రాంతి ఎలా అవసరమో శరీరంలో ఉండే లివర్, ప్యాంక్రియాస్ వంటి అవయవాలకు కూడా విశ్రాంతి అంతే అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వారం పాటు కేవలం 5 గంటలు మాత్రమే నిద్రపోతూ ఓవర్ టైం వర్క్ చేశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? బాగా అలసిపోతారు, బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. అదేవిధంగా గ్యాప్ ఇవ్వకుండా నిత్యం ఏదో ఒకటి తింటూనే ఉన్నారనుకోండి, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది, లివర్ తిన్న వాటిని తిన్నట్టు డీటాక్స్ చేస్తూనే ఉంటుంది. శరీరంలో ఉన్న అన్ని వ్యవస్థలు బ్యాలెన్స్ తప్పుతాయి. బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల స్టెబిలిటీని మెయింటైన్ చేసే హోమియోస్టాసిస్ ఎబిలిటీ శరీరం కోల్పోతుంది. దీనివల్ల మీ మెటబాలిజం స్లో అవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది, ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఆ ఎనర్జీని ఫ్యాట్ రూపంలో మీ శరీరం స్టోర్ చేసుకుంటుంది. అందుకే మీరు ఒక ముఖ్యమైన పని చేయాలి. అదే మన ఫస్ట్ టిప్. నెంబర్ 1, పవర్ అవర్స్ ఫర్ ఈటింగ్. రోజు రాత్రి 6 గంటల లోపే భోజనం పూర్తి చేసేయండి. మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఏమి తినకుండా ఉండి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి కనీసం 14 గంటల గ్యాప్ అయినా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలోని ప్యాంక్రియాస్, లివర్ వంటి అవయవాలు విశ్రాంతి తీసుకొని మరింత ఎనర్జీతో రీసెట్ అవుతాయి, మెటబాలిజం మెరుగుపడుతుంది. అయితే ఏది పడితే అది తినేసి ఫాస్టింగ్ చేసేస్తాం అంటే కుదరదు. మీరు తీసుకునే ఆహారం కణాల వరకు చేరేలా ఉండాలి. అంటే హోల్ గ్రెయిన్స్, పప్పులు, రకరకాల కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్ వంటి ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఎన్ఏడి, ఎంజైమ్స్ వంటి కోఫాక్టర్స్ సాయంతో సెల్యులర్ ఎనర్జీ అనేది తయారవుతుంది. చాలా మందికి శక్తి సరిపోవడం లేదంటే ఏదో అనారోగ్యం వచ్చేసింది, వాళ్ళకేదో అయిపోయిందని ఊహించేసుకుంటూ ఉంటారు. డాక్టర్ని కలిసి మెడిసిన్ తీసుకోవాలని అనుకుంటారు. నిజానికి వాళ్ళకి కావాల్సింది మెడిసిన్ కాదు, మంచి నిద్ర. మెగ్నీషియం ఎందుకు అంటే మెగ్నీషియం లోపం ఫెటిగ్, యాంగ్జైటీ, బ్రెయిన్ ఫాగ్ వంటి వాటికి కారణం అవుతుంది. రెండవది, రివైవ్ యువర్ డైజెస్టివ్ పవర్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన బ్రెయిన్ మరియు గట్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. 90% సెరోటోనిన్ అంటే మూడ్ స్టెబిలైజర్ హార్మోన్ మన గట్లోనే ఉత్పత్తి అవుతుంది. మన గట్ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం సరిగ్గా పోషకాలను గ్రహిస్తుంది. గట్ ఇన్ఫ్లేమ్ అయి ఉంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది.
దీనివల్ల బ్రెయిన్ మందకొడిగా పనిచేస్తుంది. అందుకే ముందు ఆ గట్ హెల్దీగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. గట్ హెల్దీగా ఉందా లేదా మాకెలా తెలుస్తుంది? కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. గట్ ఆరోగ్యంగా లేనప్పుడు నిద్ర సరిగ్గా పట్టదు, యాంగ్జైటీ వస్తుంది, మూడ్ స్వింగ్స్ వస్తాయి, అలాగే షుగర్, కార్బోహైడ్రేట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్ ఆయిల్స్, సన్ఫ్లవర్, మోడర్న్ వీట్, షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు, రిఫైన్ చేసిన కార్బ్స్ కొంతమందిలో గట్ ఇన్ఫ్లమేషన్కి కారణమవుతాయి. ఇంకొంతమందికి డైరీ పదార్థాలు ఆ సమస్యని కలిగించవచ్చు. ఆహారంలో బోన్ సూప్, కాంజీ, కర్డ్ రైస్, ఇడ్లీ దోశ బ్యాటర్, మజ్జిగ, హోమ్ మేడ్ పికల్స్ వంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోండి. అలాగే ఎక్కువగా ఉడికించిన కూరగాయలు తీసుకోండి. డైజెషన్ సులభంగా జరుగుతుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి మరీ ఇబ్బంది పెడుతుంటే డాక్టర్ని కలవండి. ఇక మూడవది, రీసెట్ యువర్ బాడీ క్లాక్. మన శరీరానికి సర్కేడియన్ రిథం అనే అంతర్గత గడియారం ఉంటుంది. అయితే ఈ సర్కేడియన్ రిథం ఆటోమేటిక్గా పనిచేసేది కాదు. ఇది కాంతితో అంటే సన్లైట్తో సమన్వయమై పనిచేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య సహజమైన సూర్యరశ్మిని 10 నుంచి 15 నిమిషాలు కళ్ళకి అందించడం ద్వారా కార్టిజాల్ స్థాయి పెరిగి శరీరం మేల్కొంటుంది, మెటబాలిజం మొదలవుతుంది. అందుకే ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకోండి. వీకెండ్స్లో కూడా పెద్దగా టైం షిఫ్ట్ చేయకూడదు. నిద్రపోయే 1-2 గంటల ముందు మొబైల్, టీవీ, ల్యాప్టాప్ వంటి స్క్రీన్స్ చూడటం మానేయాలి. దీనివల్ల స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. రోజు మొత్తం ఎనర్జీ స్థిరంగా ఉంటుంది. ఇక 4వది, మూవ్ టు రీఛార్జ్. కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తే మరింత అలసట వస్తుందనే భావనతో ఉంటారు. నిజానికి సరైన ఎక్సర్సైజ్ శరీరానికి ఎక్కువ ఎనర్జీ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కణాలకు ఆక్సిజన్, పోషకాలని అందిస్తుంది, ఎండార్ఫిన్స్ అనే ఫీల్ గుడ్ హార్మోన్స్ని విడుదల చేస్తుంది. ఎక్సర్సైజ్ అంటే జిమ్లో గంటల తరబడి ఉండాలి అనుకోకండి, అవసరం లేదు. రోజుకి 20-30 నిమిషాల పాటు వాకింగ్, యోగా, స్ట్రెచ్చింగ్ లేదా లైట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే చాలు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ శరీరం ఎనర్జీని సమర్థవంతంగా ఉత్పత్తి చేసేలా చేస్తుంది. 5వది, సీల్ యువర్ ఎనర్జీ డ్రీమ్స్. మన దగ్గర ఇన్ఫైనైట్ ఎనర్జీ ఉందని అనుకుంటే దానికంటే పెద్ద పొరపాటు ఇంకొకటి లేదు. స్టేబుల్ ఎనర్జీ అనేది కేవలం ఎనర్జీ ఉత్పత్తితోనే జరగదు. ఉన్న ఎనర్జీని వృధా కాకుండా కాపాడుకోవడం కూడా స్టేబుల్ ఎనర్జీ అవసరం. ఉదయం లేవగానే ముందు మొబైల్ తీసుకొని వాట్సాప్ చూడడం, న్యూస్ చూడడం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం చేస్తే నాడీ వ్యవస్థ ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది. దీనివల్ల ఎనర్జీ వేగంగా ఖర్చు అవుతుంది. డూమ్ స్క్రోలింగ్, మల్టీ టాస్కింగ్, ముఖ్యం కాని పనులు వంటివి మీ ఎనర్జీని కరిగించేస్తాయి. అందుకే మీకు నిజంగా అవసరమైన పనులకు మాత్రమే టైం, ఎనర్జీ స్పెండ్ చేయండి. అప్పుడే ఎనర్జీ స్టేబుల్గా ఉంటుంది. 6వది, బీ కామ్ అండ్ హ్యాపీ. మన శరీరానికి అందే ఎనర్జీలో 60% ఎనర్జీ నీరు, గాలి, సూర్యకాంతుల నుంచే లభిస్తుంది. మిగిలిన 40% మాత్రమే మనం తీసుకునే ఆహారం నుంచి లభిస్తుంది. పాజిటివ్ థాట్స్, ఇంటరాక్షన్స్ వంటి వాటి నుంచి కూడా మనకు ఎనర్జీ అనేది లభిస్తుంది. అయితే ఆ ఎనర్జీని పొందడానికి మన శరీరం, మనసు రెండు ప్రశాంతంగా, ఆత్మీయంగా ఉండాలి. అలా కాకుండా మనం ఎప్పుడూ ఆందోళన చెందుతూ కంగారు పడుతూ ఉంటే మన శరీరం ఒక క్లోజ్డ్ డోర్ అయిపోతుంది, అందులోకి ఏదీ ప్రవేశించలేదు. అందుకే నిత్యం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. శ్వాస మీద ధ్యాస నిలపండి. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడకండి. మీ శరీరం ఫ్రీగా అన్ని స్వీకరించేలా వదిలేయండి. అప్పుడే మీ బాడీ మ్యాక్సిమం ఎనర్జీ పొందుతుంది. ఆ ఎనర్జీని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. అందులో మీకు ప్రాణాయామం, మెడిటేషన్ వంటివి సహాయపడతాయి. వాటిని కూడా అలవాటు చేసుకోండి. ఈ 6 అంశాలను క్రమంగా పాటిస్తే మీ శరీరం 100% ఎనర్జీని పొందుతుంది. దాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటుంది. ఇవి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే హ్యాక్స్ కాదు, క్షణంలో యాక్టివ్ చేసే ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్స్ కాదు. జీవితాంతం మీ శరీరాన్ని యాక్టివ్గా ఉంచే మిరాకిల్ టిప్స్. కాబట్టి తప్పకుండా వీటిని మీ జీవితంలో భాగం చేసుకోండి, పాటించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను.
వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చివరిగా ఒక మాట, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాలను కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్య రంగంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పక పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.